Yo guys, what is up everybody? Welcome back to the channel and welcome back to another episode of GTA gameplay series. And guys, ఎవరైతే లాస్ట్ ఎపిసోడ్ చూస్తుంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది మనం మార్టిన్ మద్రాసోకి డబ్బులు ఇవ్వడానికి ఒక పెద్ద జ్యువెల్ స్టోర్లో కన్నం వేసాం. అండ్ ఆ జ్యువెల్ స్టోర్లో నుంచి మనకి $4.5 million అయితే వచ్చినాయి. అందులో నుంచి $2.5 million మనం మార్టిన్ మద్రాసోకి అయితే ఇచ్చేసాం. అండ్ ఆల్సో మిగతా $2 million మైకల్ దగ్గర 1 million ఉంది అండ్ మిగతా మిలియన్ క్రూ మొత్తం పంచుకున్నారు అనమాట. సో ఫ్రాంక్లిన్కి చాలా తక్కువ వచ్చినాయి, అందులో 2 million ఏమో వచ్చింది. సో ఫ్రాంక్లిన్కి తక్కువ వచ్చిందని చెప్పేసి మన మైకల్ కొంచెం సాడ్గా ఉన్నాడు. ఫ్రాంక్లిన్ మనకి చాలా హెల్ప్ చేశాడు మైకల్కి. అండ్ మైకల్ ఏమనుకుంటున్నాడంటే ఫ్రాంక్లిన్కి ఒక బైక్ అని ఒక కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు. అండ్ బైక్ అయితే ఆర్డర్ చేసేసాడు అండ్ బైక్ డెలివరీ కూడా అయిపోయింది పీడిఎం దగ్గర. పీడిఎం అంటే ఎవరికైనా తెలియకపోతే అది ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్ గైస్. మన సెమియాన్ షోరూమ్ ఉంది కదా, అదే ప్రీమియం డీలక్స్ మోటార్ స్పోర్ట్ యా అదే. సో అక్కడ మన ఫ్రాంక్లిన్ కోసం ఆర్డర్ చేసిన బైక్ అక్కడే ఉందన్నమాట. సో ఆ బైక్ అని అక్కడికి వెళ్ళేసి సెమియాన్తో మాట్లాడి ఏదైనా మంచి కార్ ఏమైనా దొరుకుతుందేమో చూసి, అండ్ సెమియాన్కి కొంచెం నచ్చజెప్పి ఇంతకుముందు నేను కావాలని కొట్టలేదు, అదేదో అయిపోయింది అట్లా అని చెప్పేసి సెమియాన్తో ఉన్న గొడవను కూడా కొంచెం సార్ట్ అవుట్ చేసుకొని ఆ తర్వాత సో ఓకే గైస్, ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ బైక్ అయితే అక్కడ డెలివరీ అయిపోయిందంట పీడిఎంకి. సో మనం అక్కడికి వెళ్ళి ఫ్రాంక్లిన్ బైక్ని చూసొద్దాం, మైకల్ ఏం ఆర్డర్ చేశాడు ఫ్రాంక్లిన్ కోసం. అండ్ ఆల్సో సెమియాన్తో మాట్లాడి మన గొడవని సెమియాన్తో సార్ట్ అవుట్ చేసేసుకొని మన గొడవని దాన్ని ఏమంటారు సార్ట్ అవుట్ చేసుకొని సెమియాన్తో మనం. సో ఇది మన మైకల్ ఫ్రాంక్లిన్ కోసం ఆర్డర్ చేసిన కారు అండ్ లోపలికి వెళ్ళేసి మన సెమియాన్తో మాట్లాడి మిగతాది అంతా సార్ట్ అవుట్ చేసుకుందాం మన గొడవ మొత్తం. ఇదేంది ఇది? అరే పీడిఎంలో ఏంది ఇన్ని కార్లు వచ్చినాయి, ఇన్ని కార్లు ఉన్నాయండి పీడిఎం. అరే గైస్ ఒక్క నిమిషం గైస్, ఈడేందో కొత్త విచిత్రమైన సీన్ ఉన్నట్టుంది. మొత్తం కొత్త కార్లన్నీ ఉన్నాయి. ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు, ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి పీడిఎం వాళ్ళకి. సో గైస్ నేను ఇక్కడికి రాట సెమియాన్ అయితే ఇందాక చూస్తున్న ఫ్యాట్ కింద పడేసి నా కళ్ళు చూసి అరే వద్దు కొట్టద్దు అన్న. అరే కొట్టడానికి రాలేదురా, నేను కొట్టడానికి రాలేదు, కొంచెం సైలెంట్గా ఉండి నేను కొట్టడానికి రాలేదని చెప్పేది ఫస్ట్. సో ఓకే గైస్, నేనైతే సెమియాన్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ స్టార్టింగ్లో జరిగిన దాని గురించి కూడా కొంచెం మాట్లాడేసాను. దాని గురించి అది సారీ చెప్పలేదు, అట్లా కొంచెం దాని గురించి మాట్లాడేశాను అనమాట సెమియాన్తో. సో సెమియాన్ భయపడుతున్నాడు మనం కొట్టడానికి వచ్చేవాడని. ఇంత సెక్యూరిటీని పెట్టుకొని భయపడుతున్నాడు వీడు, నాకు ఎందుకు అర్థం కావట్లా. వీడి దగ్గర ఏమో షార్ట్ గన్, కొత్త న్యూలీ రిలీజ్ అయిన షార్ట్ గన్ అనమాట. ఇది ఈ మధ్యనే రిలీజ్ అయింది, ఆమినేషన్ ఈ మధ్యనే వచ్చింది అనమాట, మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటికి ఆటో షార్ట్ గన్. ఇది 2 షాట్స్ని ఒక్కసారి ఫైర్ చేయగలదు గైస్. అండ్ వాడి చేతిలో ఒక గన్, అక్కడ ఇంకా మళ్ళీ ఇద్దరు సెక్యూరిటీస్ ఇది బ్లాక్ చేస్తారు గైస్. ఇది ఈ పార్ట్ గుర్తుందా మీకు? ఫస్ట్ పార్ట్లో మనం ఇక్కడ ఇదేంది వీటి దగ్గర 2 గన్స్ ఉన్నాయా? అరే ఏంది ఇది? అరే సారీ బ్రో, సారీ. ఏంది ఇది? గ్లిచ్చా ఇది ఏమన్నా, లేకపోతే ఏందిరా నాయనా ఇది? సరే గైస్ దాన్ని వదిలేసేయండి. ఇక్కడ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ గుద్దేశాం కదా ఫ్రాంక్లిన్ ద్వారా. అండ్ ఇక్కడైతే బ్యారియర్లు పెట్టుకున్నాడు. అద్దం రిపేర్ చేసుకోవడానికి డబ్బులు లేవు వీడి దగ్గర నుంచి. నీ కార్లు ఎట్లా వచ్చినాయి నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ కార్ల గురించి ఫస్ట్ సెమియాన్తో అయితే మాట్లాడదాం. ఏడ నుంచి వచ్చినాయి ఈ కార్లు? సారీ బ్రో ఏమనుకోవద్దు, పిక్చర్లు తీసుకో బ్రో. సో ఓకే గైస్, వాడైతే పిక్చర్స్ తీసుకోవటం మళ్ళీ మొదలు పెట్టేశాడు. అండ్ ఇన్ని డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి కనుక్కోవాలి. ఫస్ట్ మనమైతే ఈ కార్స్ ఏంటియో మీకు అన్ని కార్స్, ఇక్కడ ఉన్న కార్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటేంటియో ఈ కార్స్ అన్ని. అండ్ ఆఫ్టర్ దట్ మనం సెమియాన్తో మాట్లాడి ఈ కార్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు అద్దం రిపేర్ చేసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఇలాంటి కార్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుదాం. ఇవన్నీ చాలా హై ప్రైస్డ్ కార్స్ గైస్, సూపర్ కార్స్. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం నాకేం అర్థం కావట్లేదు. నేను బుగాటి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నా. సో గైస్ ఈ బుగాటి వచ్చేసరికి నేను అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఉన్న కార్స్ అన్నిట్లో హై ప్రైస్డ్ కార్ ఇది ఒక్కటే బుగాటి. ఇది హెల్బీ ఎడిషన్ అనమాట, స్పెషల్ ఎడిషన్. వరల్డ్ మొత్తంలో ఒక్కటే ఉంది హెల్బీ ఎడిషన్. అంటే మన వరల్డ్ మొత్తం మీద బుగాటిలో హెల్బీ ఎడిషన్ వరల్డ్ మొత్తం మీద ఒక్కటే ఉందన్నమాట, ఎల్లో బ్లాక్ కలర్. హెల్బీ అంటే గైస్ ఇప్పుడు మన కందిరీగలు ఉంటాయి కదా, ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో ఉంటాయి. సో దాన్ని బట్టి ఒక పర్సన్కి హెల్బీ ఎడిషన్ ఆర్డర్ ఇచ్చాడు అనమాట వరల్డ్లో. అతను నాకు బుగాటి వాళ్ళకి. సో బుగాటి హెల్బీ ఎడిషన్ తయారు చేసి అతని కోసం బుగాటి వేర్ ఆన్ హెల్బీ ఎడిషన్ ఇది.
సో ఇది వరల్డ్ మొత్తం మీద దీని ప్రైస్ వచ్చేసి నేను గెస్ చేస్తుంది ఎంతంటే దాదాపు ఒక $5 million అని ఉంటుంది దీని ప్రైస్ బుగాటిది. అండ్ ఇది వచ్చేసరికి లా ఫెరారీ రోడ్స్టర్ అండ్ కూప్స్ రెండు ఉంటాయి, రెండు టైప్స్ ఉంటాయి గైస్ మన సూపర్ కార్స్లో. రోడ్స్టర్ అయితే ఇట్లా రూఫ్ టాప్ ఉండదు అనమాట, అదే కూప్ అయితే అలా పక్కన ల్యాంబర్గినీకి రూఫ్ ఉంది కదా అట్లా ఉంటుంది రూఫ్ నార్మల్ ఏ కూప్స్కి అయితే. అండ్ రోడ్స్టర్కి అయితే ఇట్లా పైన రూఫ్ టాప్ ఉండకుండా ఓపెన్ ఉంటుంది. అండ్ ఈ లా ఫెరారీ వచ్చేసరికి నేను అనుకుంటుంది ఇది 1.7 million 1.7 million టు 2.3 million రేంజ్లో ఉండొచ్చు ఈ లా ఫెరారీ. అండ్ ఇది వచ్చేసరికి దీని ల్యాంబర్గిని సెంటెనారియో గైస్. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్ మొత్తం మీద ఇది కూడా 7 or 6 ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పెయింట్ జాబ్ కనిపించినట్టు కనిపిస్తుంది కదా మీకు, ఎల్లో బ్లాక్. అండ్ దీని ప్రత్యేకత చెప్తాను గైస్. అసలు ఇది ఏంటంటే మొత్తం కార్బన్ ఫైబర్ అనమాట. ఇప్పుడు ఈ కార్ మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేయబడింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను గైస్. ఇది ఉంది కదా ఇక్కడ మీకు దీని మీద జూమ్ చేస్తే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, అది మిగతా కార్ల మీద కనిపించవు. మళ్ళీ ఇక్కడ మొత్తం ఈ వెహికల్ మొత్తం తిరిగి చూద్దాం మనం. ఇక్కడ ఫ్రంట్లో కూడా ఉంటాయి చూడండి కార్బన్ ఫైబర్ ఇవి. సో ఈ వెహికల్ మొత్తం కార్బన్ ఫైబర్తో తయారు చేయబడింది అనమాట. మళ్ళీ ఇంకే కార్ చూసినా మనం ఇక్కడ ఉన్న ఏ కార్ ఇది కూడా ల్యాంబర్గిని కదా, ఈ కార్ చూద్దాం మళ్ళీ ఈ కార్ అట్లా ఉండదు. సో ఓకే గైస్, ఈ బేసిక్గా ఈ కార్బన్ ఫైబర్ ఏంటంటే నార్మల్ మన కార్ మెటల్స్ కన్నా అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉండటం వల్ల కార్ ఇంకా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి డాష్ ఇస్తే డోములు ఊడిపోతాయి అని కాదు, బాగానే స్ట్రాంగ్గానే ఉంటుంది కార్బన్ ఫైబర్, కాకపోతే లైట్ వెయిట్ అనమాట. దీన్ని అందుకని ప్రిఫర్ చేస్తారు. సో ఇది స్పెషల్ ఎడిషన్ నేను అనుకుంటున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 3.2 million 3.3 million ఈజీగా ఉంటుంది ఈ సెంటెనారియో ప్రైస్. అండ్ వీళ్ళైతే సెంటెనారియోనే చూస్తున్నారు నాకు తెలిసి, కొంటారేమో. వీళ్ళేంది షంపానీ ఉన్నట్టున్నాడు, జాగ్రత్త నాయన. బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి పట్టకపోగలరు, లేదా జూ వాళ్ళు సర్కస్ వాళ్ళు వచ్చి పట్టుకోగలరు. ఓకే గైస్, ఇది వచ్చేసరికి రియల్లో లోటస్ కంపెనీ తయారు చేస్తుంది ఇలాంటి కార్స్ని. అండ్ ఈ కార్ జేడిఎం కార్ అనమాట, జేడిఎం అంటే జపనీస్ డొమెస్టిక్ మజిల్, అంటే జపనీస్ కార్. వీడికి కూడా గ్లిచ్ అయింది అది గైస్. ఇది చూడండి గైస్, వీడికి కెమెరా ఎక్కడ ఉందో వీడికే కాదు వీడికి కూడా ఉంది, వీడికే కాదు అందరికి ఉంది. ఇదేం గ్లిచ్ అయ్యా, ఇదేంటి ఇది? అరే గాయస్, నేను ఇప్పుడే నోటీస్ చేశాను వీళ్ళందరికీ కెమెరా ఏడబడతాడు ఏడో పెట్టుకున్నారు కెమెరా తీసుకెళ్ళి. సరే వదిలేసేయండి గాయస్ వాళ్ళని. అండ్ ఇది వచ్చేసి జేడిఎం కార్ అంటే జపనీస్ డొమెస్టిక్ మజిల్. జపనీస్ వాళ్ళు ఎట్లా చెప్పాలంటే మన సూపర్ కార్స్ ఉంటాయి కదా గాయస్, ల్యాంబర్గిని బుగాటి ఇలాంటి సూపర్ కార్స్ ఉంటాయి కదా, వీటికి పోటీ ఇచ్చేలాగా కార్స్ని తయారు చేస్తూ ఉంటారు అనమాట జపనీస్ వాళ్ళు, కానీ తక్కువ ప్రైస్కి. అండ్ ఇప్పుడు మన ల్యాంబర్గిని వచ్చేసరికి అది చెప్పాను కదా 2.7 million నుంచి 3.2 million దాకా ఉండొచ్చు అని సెంటెనారియో. అండ్ ఈ కార్ వచ్చేసరికి అంత ఉండదు గైస్, అది 32 lakhs దాకా ఉంటే $32 lakh దాకా ఉంటే ఇది మాత్రం $2 lakh $5 lakh లోపలే ఉంటుంది అనమాట. ఈ కార్ వచ్చి కార్ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా కొంచెం యూనిక్గా ఉంది గైస్, ఫ్యూచర్ నుంచి వచ్చినట్టు కార్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఇది ఏంటిది, ఇది అసలు ఏంటిది? పేరుందా ఆడేనా? వెనకాల ఉందా పేరు? అలా ఇళ్ళకి పార్క్ చేయటం రాదు, కుర్చీల దగ్గర పెట్టారు తీసుకొచ్చి. అరే ఇదేంది డబల్ కుర్చీలు? సర్లే గైస్ వదిలేసండి. పీడిఎం ఆటోస్ ఏం కార్ ఇది? ముందు లోగో చూద్దాం ఆగండి గైస్, అసలు ఏం కార్ కూడా ఇది నాకు అర్థం కావట్లేదు. అండ్ కలర్ కూడా చాలా యూనిక్ ఉంది. ఓకే స్పేనియా జీటీఏ. ఓకే గైస్, ఇది స్పానిష్ కార్ అనమాట, ఏదో స్పానిష్ కార్. ఇది ఏంటిదో నాకు పేరేంటిదో కరెక్ట్గా తెలీదు, స్పేనియా జీటీఏ అని ఉంది. దీని గురించి సెమియాన్ అడగాలి, సెమియాన్ అడిగిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటిదో. అండ్ ఇది వచ్చేసరికి మన ల్యాంబర్గిని అవెంచడర్, ఇది నార్మల్దే. ఇదంతా నాకు తెలిసి ఇదంత ప్రైస్ ఉండదు. దీని రేంజ్ వచ్చేసరికి $350,000 నుంచి ఒక $400,000 దాకా ఉండొచ్చు దీని ప్రైస్, అవెంటెడర్ ప్రైస్ వచ్చేసరికి. అండ్ ఈ కార్ వచ్చేసరికి ఇటాలీ ఆర్ఎస్ఎక్స్ గైస్. ఇటాలీ ఆర్ఎస్ఎక్స్ ఇది ఫెరారీ ఒక మోడల్ నుంచి తయారు చేయబడింది ఈ కారు, కానీ నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ కార్ ఆన్లైన్లో, యాక్చువల్లీ మన ఆఫ్లైన్ మోడ్లో ఈ కార్ లేదు, ఆన్లైన్లోనే రిలీజ్ అయింది జీటీ ఆన్లైన్లో.
సో అప్పటి నుంచి నాకు ఈ కార్ అంటే చాలా ఇష్టం. నేను జీటీ ఆన్లైన్లో కూడా 3 మిలియన్ 4 మిలియన్ పెట్టి కొన్నాను అనమాట ఈ కార్ని. సో ఈ కార్ అంటే నాకు చాలా ఇష్టం. అది గైస్, కాకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి 3 మిలియన్ నుంచి 4 మిలియన్ దాకా ఉండొచ్చు. సో మన దగ్గర అయితే ఇప్పుడు అంత డబ్బులు లేవు. ఫ్యూచర్లో కొనుక్కుందాం ఆ కార్ని కుదిరితే. అండ్ ఇప్పుడు వచ్చి మనం సెమియాన్, నేను వెళ్ళేసి సెమియాన్తో మాట్లాడతాను మన ఫ్రాంక్లిన్ యొక్క కార్ అండ్ బైక్ గురించి. సో ఓకే గైస్, సెమియాన్ అంటున్నాడు నన్ను నా రూమ్లో కూర్చొని నేను వస్తాను, ఇద్దరు మాట్లాడుకుందాం అంటున్నాడు. సో ఇది అన్నమాట మన సెమియాన్ రూమ్. ఈ రూమ్లోకి వెళ్ళిపోదాం. సెమియాన్ వస్తాడంటే ఇక్కడికి. మొత్తం గ్లిచ్ చూసారా గైస్ మీరు? ఆ డోర్ అయితే కింద పడిపోయింది. అంత నేను డోర్ ఓపెన్ చేయగలను ఒక డోర్. ఇదేం గ్లిచ్ అయ్యా? ఇదేంది ఇది? ఓకే గైస్, సెమియాన్ అయితే వచ్చాడు. ఫస్ట్ సెమియాన్ అయితే ఇదేంది మార్చేశాడు అప్పుడే. ఇంతకుముందు ఇక్కడ ఫ్రాంక్లిన్ ఫోటో ఉండేది గైస్, అప్పుడే మార్చేశాడు ఎంప్లాయీతో. మన సెమియాన్ తన ఫోటోనే పెట్టేసుకున్నాడు, ఎందుకంటే తనే కదా వర్క్ చేస్తుంది ఇక్కడ. అసలు ఈ కార్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి అద్దం ఫిక్స్ చేసుకోవడానికి డబ్బులు లేవు ఈ గుంటూరు దగ్గర. ఈ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మొత్తం కనుక్కుందాం. సో ఓకే గైస్, నాకు సెమియాన్ అయితే మొత్తం చెప్పేశాడు. ఈ కార్స్ అంటే సెమియాన్ కాదనమాట. సెమియాన్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనీ అయితే లేవు. అందుకే కదా గైస్ బయట అద్దం కూడా రిపేర్ చేయలేదు. ఈ కార్స్ వచ్చేసరికి ఒక రిచ్ పర్సన్ అనమాట. మన శాన్ ఆండ్రియాస్ సిటీ ఉంది కదా, ఈ లాస్ శాంటోస్ సిటీలో ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. అతని దగ్గర చాలా కార్స్ ఉన్నాయంట. యాక్చువల్గా కొత్త కార్స్ కొంటామని ట్రై చేస్తున్నాడు. సో ఈ కార్స్ అతని దగ్గర దాని ఏమంటారు, స్పేస్ సరిపోలేదు అతని దగ్గర. అతని గరాజ్లో స్పేస్ సరిపోలేదు. కొత్త కార్స్ కొందామని చూస్తున్నాడంట అతను. సో ఈ కార్స్ని అమ్మేయమని సెమియాన్కి ఇచ్చాడంట. గుండోడు చూడండి ఎట్ట కాఫీ తాగుతున్నాడు. నాకు ఇప్పుడు దొంగన ఫ్రెండ్ గాడు. సరే గైస్ వదిలేసేయండి. సెమియాన్ అంటున్నాడు ఈ కార్స్ మన వాళ్ళే కాదు, ఆ రిచ్ పర్సన్కి. అతను వచ్చి ఇక్కడ పెట్టుకోమన్నాడు, అమ్మేయమన్నాడు. అమ్మిన దాంట్లో సెమియాన్కి కొంచెం కమిషన్ ఇస్తాడంట. ఒక 10% 15% కమిషన్ ఇస్తాడంట అతనికి డబ్బు గురించి ప్రాబ్లం లేదు గైస్, జస్ట్ కార్లు అమ్మి పెట్టాలన్నాడు. ఎందుకంటే అతని గరాజ్లో స్పేస్ లేదంట. సో సెమియాన్ మంచి ఛాన్స్ అని చెప్పేసి ఆ 15%. ఇప్పుడు గైస్ 15% అంటే ఆ బుగాటి నుంచే దాదాపుగా సెమియాన్ $5 million 15% అంటే ఎంత? $5 million అంటే 50 lakhs. 50 lakhs అంటే దాదాపు 7.5 lakhs వస్తాయి. 15% అంటే $5 million దాదాపు 7.5 lakhs వస్తాయి. ఈ కార్స్ అన్నీ అమ్మితే దాదాపుగా సెమియాన్కి $2 million దాకా వస్తాయి గైస్. ఈ కార్స్ అన్నిటి జస్ట్ కమిషనే. ఈ కార్స్ అన్నిటిని సెమియాన్ అమ్మి పెడితే అతనికి కమిషనే $2 million దగ్గర వస్తాయి యాక్చువల్ రేట్కి అమ్మితే. కానీ ఇతను ఎంత అమ్ముతాడో నాకైతే తెలియదు. సో మన ఫ్రాంక్లిన్ బైక్ అయితే బయట వచ్చింది. సో ఫ్రాంక్లిన్కి ఒక కార్ అయితే తీసుకుందాం. నేను అనుకుంటున్నాను చెంటనారియో కొనేంత డబ్బులు అయితే మన దగ్గర ప్రస్తుతానికి అవెంటడోర్ తీసుకుందాం అనుకుంటున్నాను. చెప్పాను కదా 400K రేంజ్లో ఉంటుంది అదని. సో అది తీసుకుందామని సెమియాన్తో మాట్లాడదాం దాని గురించి. సో ఓకే గైస్, నేనైతే సెమియాన్కి వాటి గురించి చెప్పేశాను, వాటి గురించి మాట్లాడేశాను. నాకు అవెంటడోర్ కావాలని అడిగాను సెమియాన్ని. అండ్ ప్రైస్ ఎంతో చెప్పమన్నాను. ప్రైస్ చూస్తున్నాడు ఇప్పుడు. సో ఓకే గైస్, సెమియాన్ అంటున్నాడు దాదాపు 600,000 అంటే $6 lakh దాకా ఖర్చు అవుతుంది అంటున్నాడు ఆ కార్కి. అండ్ మన మైకల్ ఏమో 6 lakhs నేను అనుకుంటుంది 400K 4 lakhs 3 lakhsలో అయిపోతుంది అని అనుకున్నాను. 6 lakhs ఏంది? అది అసలే సెకండ్ హ్యాండ్ కాదు కదా. సెకండ్ హ్యాండ్కి 6 lakhs ఏంటంటే అది స్పెషల్, అది కుదరదు అంటున్నాడు. 4 lakhsకి ఏమంటే కుదరదు అంటున్నాడు సెమియాన్. యాక్చువల్గా అది స్పెషల్ ఎడిషన్ అంట. దాంట్లో చాలా మోడిఫికేషన్స్ చేశాడంట అతను. అది రిచ్ పర్సన్ దాంట్లో చాలా మోడిఫికేషన్స్ తెప్పించుకున్నారంట. అది నార్మల్ మనం అనుకుంటున్నట్టు నార్మల్ అవెంటడోర్ కాదు గాయస్. అది నార్మల్ అవెంటడోర్ కాదు, ఎస్వి అవెంటడోర్ అనమాట. అవెంటడోర్లో 3 types ఉన్నాయి. అవెంటడోర్ ఒకటి, ఎస్వి ఒకటి, ఎస్విజే ఒకటి. సో అవెంటడోర్లో ఇది సెకండ్ వర్షన్ అనమాట, ఎస్వి ఎడిషన్. సో అదైతే 400Kకి రాదు అంటున్నాడు మన సెమియాన్. సో ఎట్లా మాట్లాడి బేరం అయితే ఫిక్స్ చేద్దాం ఈ గుండోర్తో. సో ఓకే గైస్, మన మైకల్ అయితే మాట్లాడుతాడు. మరి ఈడైతే గుంటూరు మళ్ళీ సిగరెట్ తీసాడు. ఈ టఫ్గా ఈ దేశాలు ఎక్కువైపోతున్నాయి గైస్. చిన్నగా అట్లా కార్స్ లాస్ ఏంజల్స్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంటాయి కదా, కార్లను తెచ్చి పెయింట్ మొత్తం ట్రాకర్ అవన్నీ బెన్నిచార్ దీపిచ్చేసి వీడికి అమ్మేద్దాం కార్ని. వీడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంకా చిన్నగా ఈ షోరూమ్ని కూడా రాపిచ్చేసుకుందాం చిన్నగా. వీడి దగ్గర నుంచి వీడి కథలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. చూద్దాం గైస్ వీడి పని, గుండోడు పని. సో ఓకే, ప్రస్తుతానికి అయితే సెమియాన్ అంటున్నాడు నువ్వు మైకల్ అనమాట ఫిక్స్ చేసాడు అనమాట. బేరం చేసి
$300,000కి ఫిక్స్ చేశాడు అనమాట కార్ని. అండ్ మిగతా $100,000 తర్వాత ఇస్తాను నీకు అని చెప్పాడు. $400కి ఫిక్స్ చేశాడు అనమాట కార్ని. యాక్చువల్గా 600 నుంచి 200,000 తగ్గించి 400,000కి ఫిక్స్ చేశాడు సెమియాన్తో. సో సెమియాన్ అంటున్నాడు ఇప్పుడు 300K ఇస్తే ఆ తర్వాత ఒక 100K తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు అంటున్నాడు సెమియాన్. అండ్ ఆల్సో బయట ఉన్న బైక్ని కొంచెం క్లీన్ చేయమని చెప్పాను సెమియాన్కి. అదే మనం ఫ్రాంక్లిన్ కోసం తీసుకున్న బైక్ కదా, అది తెలియదు అన్నాడు. మన ఎవరిదో అనుకుని ఆడే వదిలేశాడంట. సో దాన్ని క్లీన్ చేపిస్తాను అన్నాడు. సో మనం ఇప్పుడు అవెంటడోర్ అయితే తీసుకొని ఒక టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళొద్దాం గైస్ సెమియాన్తో. సో ఓకే గైస్, సెమియాన్ అంటున్నాడు అరవకరే గుండోడా గుండు పగిలిద్ది. సో ఓకే గైస్, మనం ఒక దీనికి వెళ్ళొద్దాం. ఐ మీన్ దాని ఏమంటే టెస్ట్ డ్రైవ్కి. తమ్ముడు అడ్డాలమ్మా. సో ఓకే గైస్, కెమెరామ్యాన్ కూడా కొంచెం పక్క నుంచి ఫోటోలు ఏం తెస్తున్నావు రా ఆడేముందిరా రే డఫాగా ఏం తెస్తున్నావు రా ఫోటోలు. సో ఓకే గైస్, కెమెరామ్యాన్ కూడా బయటకు వచ్చాడు. ఇక్కడ తిప్పడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అరే దేనికన్నా స్క్రాచ్ పడిందంటే బిస్కెట్ అయిపోతుంది మనకి. స్క్రాచ్ పడకుండా తీయాలి బయటికి. అడ్డలేరా అడ్డలే. సో ఓకే గైస్, అతను కూడా అడ్డలు వేసాడు. బట్ నాకు ఎందుకైతే స్క్రాచ్ పడుతుంది అనిపిస్తుంది. సో స్క్రాచ్ పడకుండా తీయాలి అక్కడి నుంచి బయటికి. ఓకే, చిన్నగా బయటికి తెస్తాం. బుగాటికి కూడా ఏం కాకూడదు. $5 million మన దగ్గర ఇప్పుడు అస్సలు. మళ్ళీ దీనికోసం ఒక రోబరీ చేయాల్సి వస్తుంది. సో ఓకే గైస్, బయటకి అయితే తీసాం. మరి ఇక్కడ ఏదో ఉంది, ఒక్క నిమిషం అండి గైస్. ఫెరారీ గైస్ ఇది, అంటే పాత మోడల్, ఈ ప్రస్తుతం మోడల్ కాదు. 2003 మోడల్ 2004 మోడల్ ఇది ఫెరారీ. నాకు ఈ మోడల్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు చదువుతున్నప్పుడు, ఐ మీన్ చిన్నప్పుడు స్కూల్లో ఆ టైంలో ఉండేటప్పుడు ఈ మోడల్ నా బుక్ మీద ఉండేది, ఫెరారీ ఎన్జో నా బుక్. అప్పటి నుంచి నాకు ఈ మోడల్ అంటే చాలా ఇష్టం. నాకు ఏది ఇష్టం అంటే గైస్, ఇందులో ఇది ఉంది చూసారా, దాన్ని ఏమంటారు, దాని కాడ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అంటే అప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట. ఇదొకటి అప్పటి నుంచి నాకు ఈ ఫెరారీ కొనాలి అని ఉంది. ఇది నాకు తెలిసి ఇది ఒక 200K 400K ఈజీగా ఉంటుంది. చూద్దాం, దీన్ని కూడా అడుగుదాం. దీని గురించి కూడా ఫస్ట్ సెమియాన్ అడుగుదాం. దీని గురించి కూడా సెమియాన్తో మాట్లాడదాం. సో ఓకే గైస్, నేను దీని గురించి సెమియాన్ ఈ డఫాగాడు ప్రతిసారి సిగరెట్ తీస్తున్నాడు గైస్. వీడు బయటికి మాట్లాడితే సిగరెట్ తీస్తున్నాడు బయటికి. పోతావురా రే, పోతావు, లంగ్స్ కొట్టేసి పోతావు చెప్తున్నా, క్యాన్సర్ వచ్చి. సో గైస్, వీడితో మాట్లాడటం అయితే అయిపోయింది మైకల్కి. వీడు చెప్తున్నాడు ఇది $1 million ఉంటుందంట, ఈ కారు 1.2 million దాకా ఉంటుందంట. వీడి మన దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూస్తున్నాడు గైస్. నాకు అర్థమైపోయింది. ఈ కార్ అయితే యాక్చువల్ 2003లో రిలీజ్ అయింది. మళ్ళీ సెకండ్ హ్యాండ్ కారు. దాన్ని కూడా రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఉండదు గైస్. రిలీజ్ అయినప్పుడు దాదాపు ఒక 500K, ఐ మీన్ $5 lakh దాకా ఉంటుంది. ఈడేమో ఇప్పుడు అమ్ముదామని చూస్తున్నాడు నాకు 1 millionకి. డఫ్ వీడి పని చెప్తాను. అటు ఇటు వీటితో మాట్లాడి నెగోషియేట్ చేసి కార్ని ఎట్లయినా తీసుకోవాలి మనం ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం గైస్ ఇది. అండ్ మైకల్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఈ ఫెరారీ. సో అయితే ఈ నేనైతే ఆ ఫెరారీ కార్ ఏమో మైకల్కి కొందాం అనుకుంటున్నా. అండ్ ఈ అవెంటడోర్ వచ్చేసి ఫ్రాంక్లిన్కి, అండ్ బయట ఉన్న ఆర్సీ కూడా ఫ్రాంక్లిన్కి కొందాం అనుకుంటున్నాను. వీటితో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. తర్వాత ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాను, తగ్గించేసే ప్రైస్ ఒక 300K ఇస్తాను దీనికి అని చెప్తాం. వీటితో మాట్లాడదాం. సో ఓకే గైస్, నాకైతే ఈ గుండోడితో మాట్లాడటం అయిపోయింది. ఈ గుండోడు అంటున్నాడు సరే తర్వాత హెల్ప్ చేస్తాను అంటున్నావు, అది ఇది అంటున్నావు కదా, సో దానికి కూడా ఒక 300K ఇచ్చి డౌన్ పేమెంట్గా కట్టేసి మిగతా ఇంకొక 400K తర్వాత కట్టు అంటున్నాడు. అంటే 700Kకి ఫిక్స్ చేశాడు అనమాట. 1 million కారు 300K దాకా తగ్గించాడు. 700Kకి కట్ చేశాడు కార్ని. అండ్ సో ఇప్పుడు ఆ 300K తర్వాత 400K తర్వాత కట్టమంటున్నాడు. 300K డౌన్ పేమెంట్ కింద కట్టి 400K తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకో అంటున్నాడు. సరే ఓకే, మనం ప్రస్తుతం అయితే అవెంటడోర్ని టెస్ట్ డ్రైవ్ అయితే ఇంకా చేయలేదు గైస్. సో అవెంటడోర్ని తీసుకెళ్ళి మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేసొద్దాం ఫస్ట్. సో ఓకే గైస్, ఈ గుండోడు కూడా వచ్చి అరే గుండోడా గీతలు పడి మాకు స్క్రాచెస్ పడి అంటే గొంతు విసుకు పక్కన పడేస్తా, నీ షాప్ వెనకాలే పడేస్తా. అది బైకా, అది కూడా బాగానే ఉంది. ఓన్లీ బా ఇదేంది, వాటరా, ఏమో భయం వేసింది నాకు. సో ఓకే గైస్, మనం అయితే అవెంటడోర్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. స్క్రాచ్ పడకుండా టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మళ్ళీ ఫ్రాంక్లిన్కి ఇవ్వాలంటే మళ్ళీ మనకే పడతాయి రిపేర్స్. బాగా అయిపోయింది, దాదాపు చాలా అయిపోయింది. 140 150
సో ఓకే గైస్, నేను చూసినంత మాత్రాన్ని ఇది 150 వెళ్తుంది, 160 170 దాకా వెళ్తుంది. నేను టాప్ స్పీడ్ నార్మల్ రోడ్ మీద చెక్ చేస్తే, తర్వాత అయితే దీన్ని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దాన్ని ఏమంటారు రన్వే మీద చూద్దాం టాప్ స్పీడ్ ఎంతో ఈ కార్ది. ఇక్కడైతే 150 160 వెళ్తుంది ఇక్కడ నార్మల్గా రోడ్ల మీద, అది 160 దాకా వెళ్తుంది గైస్ ఈజీగా. అండ్ ఎయిర్పోర్ట్ రన్వే అయితే ఇది పెద్దగా ఉంటుంది, మళ్ళీ ట్రాఫిక్ కూడా ఉండదు, మనకి వరీస్ ఏముండవు కాబట్టి అక్కడ టెస్ట్ చేద్దాం దీన్ని. అండ్ ప్రస్తుతం అయితే దీన్ని ఇక్కడ పార్క్ చేద్దాం. స్క్రాచ్ ఒకటి పడింది గైస్ ఇటు సైడ్ టైర్ దగ్గర, చిన్న లైట్గా స్క్రాచ్ పడింది. స్క్రాచ్ అది మరకు అర్థం కావట్లేదు, క్లీన్ చేపిద్దాం దాన్ని కూడా. మరకైతే క్లీన్ చేపిద్దాం, స్క్రాచ్ అయితే రిపేర్ చేపిద్దాం, మళ్ళీ రీపెయింట్ కొట్టిద్దాం. గైస్ ఈ కార్లోంచి అయితే దిగి ప్రస్తుతం ఎన్జోని అడుగుదాం, ట్రైల్ వేద్దానికి వీడిని అడుగుదాం అసలు ఫస్ట్. సో ఓకే గైస్, నేనైతే సెమియాన్తో మాట్లాడదాం అయింది. సెమియాన్ అంటున్నాడు ఆ ఎన్జో ఇంకా రెడీ కాలేదు, దాన్ని చూస్తున్నారు అనమాట మెకానిక్స్, దాంట్లో ఏమన్నా ఫాల్స్ ఉన్నాయేమో చూస్తున్నారు. చూసిన తర్వాత ఆడ గరాజ్లో ఏమన్నా రిపేర్స్ ఉంటే ఫిక్స్ చేస్తారంట. ఆ ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు దానికి టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్ళొచ్చు, అప్పటి వరకు కుదరదు అంటున్నాడు సెమియాన్. సో ఇప్పుడు మనం సెమియాన్కి అయితే ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నాయి మనీ, మేస్ బ్యాంక్ వ్యూ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ 1,79,000 దాకా ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది ఈ కార్ పేమెంట్ అంటే, ఈ కార్ పేమెంట్ అయితే మైకల్ ఆల్రెడీ ఇచ్చేసాడు గైస్. సో అరౌండ్ $20,000 $30,000 ఏమో పడింది ఆ కార్, ఐ మీన్ బైక్, సారీ కార్ అన్నాను, సారీ గైస్, బైక్ పేమెంట్ అయితే మైకల్ ఆల్రెడీ ఇచ్చాడు, అరౌండ్ 20,000 30,000 దాకా పడింది. అండ్ మనం ఇప్పుడు ఇవ్వాల్సిందల్లా ఈ అవెంటడోర్ పేమెంట్ అండ్ ఎన్జో పేమెంట్, ఇది ఒక 300,000 అవెంటడోర్ అండ్ ఎన్జో కూడా 300,000, మొత్తం 600,000 అంటే $6 lakh ఇప్పుడు మనం సెమియాన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. ట్రాన్స్ఫర్ చేసేద్దాం గైస్ సెమియాన్ అకౌంట్కి $6 lakh అండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినాక మనం అయితే మన కార్ అయితే తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం, ఐ మీన్ స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం ఎంత వెళ్తుందో. సో ఓకే గైస్, నేనైతే $600,000 సెమియాన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాను నేను. అండ్ సెమియాన్ అయితే ఇంకా నువ్వు ఈ కార్ ఒకటి బైక్ ఒకటి తీసుకెళ్ళు, అండ్ ఆ ఎన్జోన్ నేను తర్వాత పంపిస్తాను మీ ఇంటి దగ్గరికి అన్నాడు. రేపు మార్నింగ్ పంపిస్తాను మీ ఇంటి దగ్గరికి, దాన్ని చెకప్ చేసి అండ్ రిపేర్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేయించి పంపిస్తాను అన్నాడు సెమియాన్. సో గైస్ మనం ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి షోరూమ్కి అయితే ఐ మీన్ దాని ఏమంటారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి ల్యాంబర్గినీకి అండ్ ఈ ఆర్సీకి స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఓకే గైస్, మనం అవెంటడోర్ తీసుకొని వెళ్దాం ఫస్ట్ షోరూమ్, ఐ మీన్ ట్రాక్ దగ్గరికి. తగిలిందండి, తగలేదు. సో ఓకే గైస్, నేనైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాను. మనం ప్రస్తుతం అయితే రాంగ్ వేలో ఉన్నాం గైస్, కానీ పర్లేదు, మన దగ్గర వెళ్ళాలి, జస్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే చాలు. అటు గేట్ ఓపెన్ చేస్తాడు, మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓకే గైస్, గేట్ అయితే ఓపెన్ చేస్తాడు. ఈ డఫాగాడు ఆడ ఉన్నాడు, స్క్రాచ్ పడేది గైస్. ఇప్పుడు నేను కొంచెం అక్కడ మిస్ అయిపోయినా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చేద్దాం స్పీడ్ టెస్ట్ దీన్ని. ఓకే, మెయిన్ ట్రాక్ మీదకి వెళ్ళి చేద్దాం దీని స్పీడ్ టెస్ట్, ఎంత వెళ్తుందో స్పీడ్. ఇక్కడే 130 140 వెళ్తుంది గైస్, ఇక్కడే చిన్నగా వెళ్తేనే నేను. సో చూద్దాం దీని మొత్తం స్పీడ్ టెస్ట్ ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం అసలు మొత్తం. యాక్చువల్గా ప్లేన్ ల్యాండ్ అయినట్టుంది ఇప్పుడు, నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మనం చేయొచ్చో చేయకూడదు, ఎందుకంటే ప్లేన్స్ అవి ల్యాండ్ అవుతుంటాయి. సో పర్లేదు గైస్, మనం చేసేద్దాం. సో ఓకే గైస్, మన అవెంటడోర్ అయితే రెడీగా ఉంది, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఓకే గైస్, మనం లెట్స్ గో. దీని స్పీడ్ ఎంత చూద్దాం. ఓకే, 93 100 150 170 200 250 270 290 300 350 360 370. అయ్యా జస్ట్ మిస్, మనం క్రాష్ అయిపోయాం, ఎగ్గిరి దాన్ని ఇది ఇక్కడికి వచ్చి క్రాష్ అయిపోయాం గైస్. నాకు తెలిసి ఇది 400 ఈజీగా పోతుంది నేను అనుకుంటున్నాను, దాన్ని బట్టి ఇది 400 ఈజీగా వెళ్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం ఈసారి, ఇట్లా ఇక్కడి నుంచి చూద్దాం ఈసారి. ఐ మీన్ లాస్ట్ టైం అయితే రన్వే కొంచెం అక్కడ కర్వ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఈసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఓకే లెట్స్ గో గైస్, ఎంత వెళ్తుందో స్పీడ్. 130 150 170 180 200 250 270 290 300 350 360 370 380 390 400. సో ఓకే గైస్, కార్ అయితే బాగానే స్పీడ్ వెళ్తుంది. నేనైతే అక్కడికి వెళ్ళి ఆగాను అనమాట. ఇక్కడ నేను ఎక్కడ బ్రేక్ కొట్టాను గైస్, ఎక్కడో బ్రేక్ కొడితే మన కార్ వచ్చి అంత దూరం వెళ్ళేసి ఆగింది అనమాట. నేను ఇక్కడ ఇదిగో
ఇంకా చాలా దూరం బ్రేక్ కొట్టాను. ఇదిగో ఇక్కడెక్కడో బ్రేక్ కొట్టినట్టున్నాను నేను. ఈడ నుంచి మన కారు ఎంత దూరం వెళ్ళిందంటే ఇదిగో ఏడు దాకా వెళ్ళింది గైస్. జస్ట్ మిస్. ఇదిగోండి చూడండి, నా లైన్స్ కూడా ఏడకి వచ్చి ఆగింది మన కారు. నేనైతే క్రాష్ అయిపోయింది అనుకున్నాను. నేనైతే ఈరోజు పని అయిపోయింది, ఈ కారు పని అనుకున్నాను నేను. దీని బ్రేకులు బాగు చేయాలి గైస్. బ్రేకులు అస్సలు బాగాలేదు. చాలా దూరం వచ్చాం మనం. ఐ మీన్ కరెక్టే, ఎందుకంటే 400 km/h స్పీడ్లో వెళ్తున్నాం మనం. సో తప్పలేదు. బ్రేకులు కొంచెం రిపేర్ అయితే చేయాలి, లేదంటే మనం ఏదో రోజు దీని కింద పడిపోతాం. సో గైస్ మన కార్ అయితే ఫస్ట్ ఇందులోకి తీసుకెళ్ళి ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇక్కడ ఈ హ్యాంగర్లో పార్క్ చేద్దాం కార్ని. ఎవడేమన్నాడుగా, ఎవడేమంటాడులే. సో ఓకే గైస్, మన ఆర్సీ అయితే వచ్చింది. నేను ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. ఈ ఆర్సీకి అయితే బ్లూ కలర్ హెడ్ లైట్స్ ఉన్నాయి గైస్. నాకైతే ఇప్పుడు వరకు నోటీస్ అవ్వలేదు. లైట్ బ్లూ కలర్ హెడ్ లైట్స్ అనమాట. చూడండి ఎంత బ్రైట్ ఉన్నాయి అసలు. హెడ్ లైట్స్ ఆపేయటమే బెటర్, లేదా ఆపేయటమే బెటర్ గైస్. చాలా చాలా ఫోక్స్, ఐ మీన్ చాలా బ్రైట్ ఉంది. చూడండి ఎంత స్పెషల్ వర్షన్ ఏమో, నాకు తెలిసి రేస్ లైట్స్ ఏమో ఇవి. చాలా బ్రైట్ ఉన్నాయి, ఆపేయటమే బెటర్ గైస్ లైట్స్, ఎందుకంటే చాలా బ్రైట్ ఉన్నాయి. అది లైట్ బ్లూ కలర్లో. అండ్ దీనికోసం మనం అయితే ఎక్కడ ట్రై చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఆర్సీ స్పీడ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. ఓకే, 90, 120, 160, 180, 250, 250, 250, 50 వరగదా? 250 అనా? ఓకే గైస్, మళ్ళీ చూద్దాం. యాక్చువల్ 250 వచ్చింది. యాక్చువల్ మళ్ళీ చూద్దాం ఎంత ఉందో. సో ఓకే గైస్, 250 ఉంది మన కార్ బైక్ది. మళ్ళీ చూద్దాం మైలేజ్ ఎంత ఇస్తుందో. ఓకే, 150, 170, 180, 200, 220, 25, 20, 37, 40, 48, 59, 50. సో ఓకే గైస్, 250 ఉంది మన బైక్. ఇది బైక్ టాప్ స్పీడ్ మనది కాదు, యాక్చువల్లీ ఫ్రాంక్లిన్ బైక్ ఇది. సో ఇది 250 ఉందన్నమాట. సో ఇది అవెంటడోర్ తీసుకొని వెళ్ళిపోదాం ఇప్పటి నుంచి. సో ఓకే గైస్, అది ఈరోజు మన ఎపిసోడ్. అండ్ ఫ్రాంక్లిన్ని ఎట్లా సర్ప్రైజ్ చేస్తాడో మైకల్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ నచ్చకపోతే కనుక ఎందుకు నచ్చలేదో కామెంట్లో ఒక కామెంట్ పడేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంప్రూవ్ చేసుకుందాం దాన్ని. అండ్ అదర్ దాన్ దాట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గైస్, బాయ్.